హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి వీడియోలో కూడా చూశారు కదండి నేను హార్వెస్ట్ చేయడం. నా దగ్గర ఉన్నటువంటి బెండ మొక్కలు ఇవాళ మీకు చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ నేను 1.5 మంత్ బ్యాకే సీడ్స్ వేసుకుని పెంచుకున్నదండి. అంటే నారులాగా పోసుకుని తర్వాత కుండీల్లోకి షిఫ్ట్ చేసుకుంటారు కొంతమంది, లేదా మనం డైరెక్ట్గా ఎక్కడైతే కుండీలోకి మార్చుకోవాలనుకుంటున్నామో అక్కడే సీడ్స్ వేసుకుని కూడా పెంచుకోవచ్చండి. ఈ 2 రకాల పద్ధతులు చాలామంది వాడుతూ ఉంటారు. అయితే నేను ఎక్కడికక్కడ సీడ్స్లో పాట్స్లోనే వేసేసి డైరెక్ట్గా అక్కడే పెంచేసాను. అయితే ఇక్కడ మీరు చూసే కుండీలన్నీ కూడా దాదాపుగా 10 లీటర్ బకెట్సే ఉన్నాయండి. ఆ బకెట్కి ఒక మొక్క అయితే చాలా బాగా పెరుగుతుంది. నేను 2 మొక్కలు చొప్పున వేసుకున్నాను. కానీ మీరు ఒక్క మొక్క పెట్టుకున్నట్టయితే చాలా అంటే మంచి విగరస్ గ్రోత్ ఉంటుందండి. అలాగే రెగ్యులర్గా మనం మిక్స్ చేసుకునేటువంటి సాయిల్ కంపోస్ట్ 2 ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. కంపోస్ట్ బదులు మీరు సగం కంపోస్ట్ సగం మాన్యూర్ కూడా తీసుకోవచ్చు. దానికి ఒక గుప్పెడు నీమ్ కేక్ని, ఒక గుప్పెడు కోకోపీట్ని కూడా నేను కలుపుతాను. కోకోపీట్ ఎక్కువ కలపను అనమాట, కొద్దిగా కలుపుతాను. దానికే మనం కౌ మాన్యూర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవైతే బేసిక్ అనమాట. మీకు వీలైతే కొద్దిగా బోన్ మీల్ని కూడా యాడ్ చేయొచ్చు, ఎప్సమ్ సాల్ట్ని కూడా యాడ్ చేయొచ్చు. అదొక గుప్పెడు, ఇదొక గుప్పెడు యాడ్ చేసినా సరిపోతుందండి. రెగ్యులర్గా నేను 1 వీక్ టు 10 డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది అందిస్తూ ఉంటాను. దాంతో పాటుగా వాటర్ అనేది ఇవ్వకుండా ప్రతిసారి నేను వర్మీ వాష్ వస్తుంది కదండి, మనం కంపోస్ట్ బిన్లో నుంచి ఆ వర్మీ వాష్ని కనుక యూజ్ చేసినట్టయితే రిజల్ట్ ఇంకా బాగుంటుందండి. చక్కగా విగరస్ గ్రోత్ ఉంటుందన్నమాట. అలాగే నేను కొన్ని ఈ రైస్ బ్యాగ్స్ ఉంటే, అలాగే వర్మీ కంపోస్ట్ తెప్పించుకున్న బ్యాగ్స్ ఉంటే వాటిల్లో కూడా కొన్ని పెట్టాను. కొన్నేమో ఇలా 1 ఫీట్ హైట్ ఉన్న కుండీలో కూడా ఒక్కొక్క మొక్క చొప్పున పెట్టాను. చాలా బాగుందండి, హెల్తీగా ఉంది గ్రోత్ అనేది. మనకి సమ్మర్ కన్నా కూడా ఇప్పుడే బాగా వస్తున్నాయండి. ఎందుకంటే సమ్మర్లో టెర్రస్ మీద అంతా వేడిగానే ఉంటుంది కదా, ఎటువైపు చూసినా వేడిగానే ఉంటుంది. వేడి గాలులు ఉంటాయి. అడుగు నుంచి టెర్రస్ వేడికి రూట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి అన్నమాట. సమ్మర్ గెట్ ఆన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాయి మొక్కలు. సో సమ్మర్ అయిపోయాక వేసుకున్నాం కాబట్టి చక్కటి మంచి గ్రోత్ ఉందండి. అయితే ఈ చిన్ని వాటిల్లో కూడా వేసాను నేను. వీటిని షిఫ్ట్ చేసుకోవాలి. అయితే 2 3 మనం ఎలాగో గింజలు వేసుకుంటాం, అందులో హెల్దీగా వచ్చిందాన్ని ఉంచుతాం కాబట్టి అలా చూసి రెగ్యులర్గా తీసేస్తూ ఉండండి. ఈ దశలో మొక్కలు ఈ దశలో అడుగున అఫిడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయండి, అడుగున ఆకుల అడుగు భాగంలో అన్నమాట. సో రెగ్యులర్గా మానిటరింగ్ అనేది మనం చేస్తూ ఉండాలి. అలాగే రెగ్యులర్గా నీమ్ ఆయిల్ స్ప్రే అనేది చేయండి. ఇన్ కేస్ మీకు పెస్ట్ కనుక ఎక్కువగా ఉంది అనిపిస్తే ప్యాసిమైట్ అని నేను రెగ్యులర్గా వాడుతున్నాను. చక్కటి రిజల్ట్ ఉందండి. అది అఫిడ్స్ మీద పనిచేస్తుంది, మిలీబగ్స్ మీద పనిచేస్తుంది, స్పైడర్ మైట్స్ అని వస్తూ ఉంటాయి, వాటి మీద కూడా పనిచేస్తుందండి. అంటే మనకి రెగ్యులర్గా గార్డెన్లో కనిపించేవి ఇవే కాబట్టి నేను వీటి పేర్లు మాత్రమే చెప్తున్నాను. అలాగే వీటితో పాటుగా ఎల్లో కలర్ స్టిక్కీ ప్యాడ్స్, బ్లూ కలర్ స్టిక్కీ ప్యాడ్స్ కూడా మీరు అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు వైట్ వస్తున్నాయని విన్నాను, వీలైతే వైట్ ఉంటే మీ దగ్గర అవి కూడా వాడచ్చు. చక్కటి మంచి హెల్తీ గ్రోత్ కోసం ఇలాంటి చిన్న టిప్స్ని మీరు ఫాలో అయినట్టయితే మంచి ఈల్డ్ని తీసుకోవచ్చండి. కుండీకి 1 మొక్క వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. 2 మొక్కలు వేసుకుంటే పర్వాలేదు. మరి అంతకంటే ఎక్కువ వేశారంటే మటుకు కొంచెం మొక్కలు ఎదగడానికే వాటికి ప్లేస్ సరిపోదు. లోపల రూటింగ్ సిస్టమ్ కూడా వీటికి ఏంటంటే ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుందండి. అంటే తల్లి వేరు దాంతోపాటు పిల్ల వేర్లు కూడా ఉంటాయి. కాబట్టి అదంతా ఆ సెటప్ అంతా మీకు అడుగున కుండీలో సరిపోవాలి. అందువల్ల 1 మొక్క లేదా 2 మొక్కలు అంతవరకే అన్నమాట. ఏది 1 ఫీట్ హైట్ లేదా 10 ఇంచెస్ పాట్లో కనుక అయితే. మీకు పాట్ పెద్దగా ఉంది అనుకోండి, అంటే 100 రూపీస్ టబ్ లాంటివి అనుకోండి, వాటికి 2 లేదా 3 మొక్కలు వేసుకోవచ్చు అనమాట. ఇవి చూడండి, ఇలా చిన్న వాటిల్లో పెట్టాను కదా నేను, మరి అవి ఎలా వస్తాయని మీకు డౌట్. దాన్ని నేను పెద్ద కుండీ మీద పెట్టాను చూడండి అడుగున. సో వీటికి ఏంటంటే అడుగు వైపున హోల్స్ మీద నేను ఏమి వేయలేదు అడ్డం. సో ఆ రూట్స్ కిందకి వెళ్ళిపోయి అడుగు వైపున ఉన్నటువంటి కుండీలో కూడా వెళ్తాయి. సో అలా అన్నమాట. కొంచెం మట్టి ఎక్కువగా ఉంటుంది కదా సపోర్ట్కి. సో అలా నేను చిన్న వాటిల్లో పెట్టినవి మటుకు కొంచెం పెద్ద కుండీలో పెట్టాను అనమాట. సో ఇలా దాదాపుగా నేను 15 నుంచి 20 మొక్కల పైనే వేశానండి. సో ఇలాగా
మనం క్వాంటిటీ అనేది నెంబర్ అనేది ఎక్కువగా ఉంటే మనం వేసినటువంటి మొక్కలది అది సుమారుగా ఇంట్లో ఒక 3-4 మనుషులు ఉన్నారనుకోండి, వాళ్ళకి దగ్గర దగ్గర 20 మొక్కల వరకు వచ్చేటువంటి హార్వెస్ట్ సరిపోతుందన్నమాట. సో ఇలా మీరు రెగ్యులర్గా చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ని తీసుకోవచ్చండి. అయితే మీకు తీయకుండా గార్డెన్లో ఎప్పుడూ ఇలా బెండ హార్వెస్ట్ అనేది ఉండాలి అంటే మీరు 10 రోజులకి 15 రోజులకి ఒకసారి గింజలు అనేవి అంటే అడిషనల్గా వేసుకుంటూ ఉండాలి. ఈ కుండీలతో పాటు 10 రోజులు కాగానే మళ్ళీ ఒక 2 కుండీల్లో ఒక 2 3 గింజలు చొప్పున వేసుకుని అలా ఇంకొక 2 కుండీలు ఏర్పాటు చేసుకోవాలి 15 రోజుల తర్వాత. అలాగే మళ్ళీ నెక్స్ట్ వచ్చే 15 రోజులకి మళ్ళీ ఇంకొక 2-3 కుండీలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారంటే కంటిన్యూస్గా మన దగ్గర ఈ బెండ మొక్కలు అనేవి ఉంటూ ఉంటాయి. రెగ్యులర్గా మనం హార్వెస్ట్ అనేది బెండ మొక్కల హార్వెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు. మీ దగ్గర రైస్ బ్యాగ్స్ ఉన్నా పర్లేదండి, అలాంటి వాటిల్లో కూడా మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ రైస్ బ్యాగ్లో నేను 3 మొక్కలు వేసాను. ఇది 40 kgs రైస్ బ్యాగ్ అనమాట. అందులో నేను ఈ వర్మి కంపోస్ట్ వచ్చిందండి, నాకు రైస్ బ్యాగ్ కాదు, అది వర్మి కంపోస్ట్ వచ్చింది 40 kgs బ్యాగ్ది. అండ్ 20 to 25 kgs బ్యాగ్స్ మన రైస్ బ్యాగ్స్ ఉంటాయి. వాటిల్లో అయితే ఒక మొక్కే సరిపోతుందండి. సో అట్లా బ్యాగ్ సైజుని బట్టి, మీరు తీసుకున్న కుండీ సైజుని బట్టి సో మొక్కని మీరు యాడ్ చేసుకుంటూ ఉండండి. దీన్ని రూటింగ్ సిస్టమ్ని బట్టి మీరు మొక్కని యాడ్ చేసుకుంటే ఆ రూటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకొని యాడ్ చేసుకుంటే మీకు వాటిని పెంచడం అనేది ఈజీ అవుతుందండి. నేను గమనించినవి నేను ఇక్కడ చేసుకునేవి మీకు చూపించాను. ఎవరికైనా సరే హెల్ప్ అవుతే నాకు కూడా హ్యాపీనే కదండి. సో అలా అనమాట. అయితే రెగ్యులర్గా మీరు పెస్ట్ చెకింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. నేనేం చేస్తున్నానంటే చెప్పాను కదా, నీమ్ ఆయిల్ ఒకటి స్ప్రే చేసుకోవచ్చు, లేదా ప్యాసమైట్ ఒకటి స్ప్రే చేసుకోవచ్చు. సో ఇది నేను రీసెంట్గా ఒక చిన్నది కంపోస్ట్ బిన్ చేయించుకున్నాను కదండి, దానిలో నుంచి వచ్చినటువంటి కంపోస్ట్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఆ కంపోస్ట్ని ఎలా హార్వెస్ట్ చేశాను, అసలు ఆ కంపోస్ట్ బిన్లో ఎలా వేసుకున్నాను, అది నేను ఎంత పెట్టి చేయించుకున్నాను, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వబోతున్నాను. మిస్ అవ్వకుండా చూడండి.